మీ కామెంట్లు నా సమాధాన కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా రాయల్ గారు రాయ్ అనుకుంటాను. మీ కామెంట్లు నా సమాధానం ప్రోగ్రాం ఈటీవీ న్యూస్ లాంటిది మా టమోటా రైతులకు చాలా చాలా ధన్యవాదాలు సోదర. నా ఛానల్లో అత్యధికంగా మంది వీక్షిస్తున్న కార్యక్రమం మీ కామెంట్లు నా సమాధానం. ఇక సుబ్రహ్మణ్యం గారు థ్యాంక్స్ అన్న, రాయకోట వీడియో పెట్టి ప్రతిసారి థ్యాంక్స్ చెప్తున్నారు. రొంబ నండి తంబి. ఇక కృష్ణారాయ్ గారు బాయ్, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు ఈ సాములంతా? ఇంకా కొంతమంది రేట్స్ బాగుంటాయని అందరూ చెబుతున్నారు. బాగానే ఉంది, కానీ రేట్స్ ఉన్నప్పుడు కాకుండా లేనప్పుడు ఈ టైంలో నాటుకోండి, రేట్స్ వస్తాయి అని చెబితే బాగుంటుంది కదా, రైతులు బాగుపడతారు. ఎలాగైతే ఏం చూడాలి, మా కోసం అందరూ చెబుతున్నారు రేట్స్ ముందు ముందు ఎలా ఉంటాయి. అది కష్టం అన్నా. ఇప్పుడు నాటుకుంటే రేట్లు వస్తాయని చెప్పగలిగిన శక్తి, ఆ భవిష్యత్ దర్శనం ఉంటే ఆ చెప్పేవాళ్ళు నాటుకుంటారు. ఖచ్చితంగా ఇది జరుగుతుందంటే పెట్టుబడులు పెట్టేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు. అది కష్టం. అది కార్తిక్ గారు, ఇన్ విచ్ మంత్ హెవీ ప్లాంటేషన్ ఇన్ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అండ్ అదర్ స్టేట్స్ ఇన్ 2006? అన్న, ఉత్తర భారతంలో మొత్తం సెప్టెంబరు అక్టోబర్లో వాళ్ళు టమాటాలు నాటుతారన్న. అక్కడ ఈ జనవరి ఫిబ్రవరి చలి ఎక్కువగా ఉంటుంది. అసలు కూడా నాటే వాళ్ళు ఉంటారు. దరిదాపు వాళ్ళైతే వాళ్ళకు లోకల్ టమాటాలు డిసెంబర్లో స్టార్ట్ అయినా కూడా మే జూన్ వరకు కూడా వాళ్ళ కాయలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ వేసవికాలం మాత్రం అక్కడ ప్లాంటేషన్ చేయరు, ఎందుకంటే ఎండలు విపరీతంగా ఉంటాయి. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రమేష్ శ్రీపతి గారు, ఫిబ్రవరి 10 తర్వాత ఉంటుందా లేదా చెప్పండి. మీరేమో ఖరాఖండిగా అడుగుతున్నారన్నా, నేనైతే చెప్పలేను. ఫిబ్రవరి 10 తర్వాత ధరలంటే జనవరి చివరిలో మాట్లాడుకుందాం. హలో, బాగున్నావా సుధా అన్న? బాగానే ఉన్నాను. ఇక రంగభారతి గారు, ఈ రేట్లు జనవరిలో కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు బ్రో. ఎస్, రైతే దేశానికి వెన్నెముక. జై జవాన్ జై కిసాన్. ఈ నినాదం ఉన్నంతకాలం లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటారు. ఈ నినాదం ఇచ్చింది లాల్ బహదూర్ శాస్త్రి గారి. మన దురదృష్టం, దేవుడు ఆయన తొందరగా తీసుకెళ్ళిపోయాడు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే రంగభారతి గారు, అన్నా, మా డోన్లో పెద్ద బాస్ 500 నుంచి 900. ఇక్కడ వ్యాపారస్తులు కొమ్ముక్కై రేట్లు పెరగడం లేదు బ్రో. నిన్న కొంచెం స్లో డౌన్ మార్కెట్. డౌన్ మాట కాదండి, ఆల్రెడీ అన్ని మార్కెట్లు ఇవాళ స్లో అయ్యి నిన్నంత వేగం లేదు. రెండవది వచ్చి మీరు ఇక్కడ తనే మీరు చూస్తున్నారు, కానీ డౌన్ నుంచి ఇక్కడ రావాలంటే రవాణా ఖర్చులు చాలా ఉంటాయి. వ్యాపారం చేయాలన్నా కూడా బహుశా మీ మార్కెట్ నుంచి తెలంగాణ ఎక్కువగా వెళ్తూ ఉండవచ్చు కాయలు. ఇక అనిల్ వైఎస్ఆర్ గారు, అన్నా, రైతులు ఎవరు టెన్షన్ పడకండి. ఎవరు ఎన్ని చెప్పినా శివరాత్రి పండగ దాకా రైతులకు చిన్న పెట్టే 500 నుండి 600 వరకు ఉంటుంది. ఎందుకంటే చలికి మంచుకి కాయలు ఎక్కువగా మాగవు. దిస్ ఈజ్ మై అనాలిసిస్ ఫ్రమ్ చింతామణి. కాయలు మాగవు, ఇదైతే వాస్తవం. ఇక మనం మరొక పరిశీలిస్తే ఇక ఓన్లీ ఇండియన్ గారు, ప్లీజ్ టెల్ సీజన్ ఇన్ అనంతపురం డిస్టిక్. అనంతపురం డిస్టిక్లో కూడా ఎండాకాలంలో అక్కడ ప్లాంటేషన్ వేరన్నా ఎండలు కాస్త తగ్గుముఖం పట్టిన తర్వాత వేస్తారు. మొత్తం మీద సెప్టెంబర్ నుంచి అక్కడ దిగుమతులు బాగానే ఉంటాయి. ఇక నాగరాజ్ గారు, నెక్స్ట్ 15 డేస్లో నార్త్ ఇండియాలో స్టాక్ పెరుగుతుంది, సో రేట్స్ తగ్గే ఛాన్స్ ఉంది. నార్త్ ఇండియాలో స్టాక్ పెరిగి ధర తగ్గితే ఈ ఉత్తరాంధ్ర, ఒడిస్సా ఈ లోడింగ్ మనకు తగ్గిపోతాయి. ఎందుకంటే ఉత్తరాంధ్రకు దగ్గర అది. ఇది మన ఛత్తీస్గఢ్ సైడ్ టమాటాలు. అక్కడ డౌన్ అయితే ఇక్కడికి అక్కడ ధరలు పోల్చుకుంటారు. ఇక్కడ తక్కువ అక్కడ చేస్తారు. ప్రస్తుతం అక్కడ కాస్త ధర తక్కువ ఉండడం వల్ల అక్కడి కూడా కాయలు తెప్పిస్తున్నారు. స్టాక్ పెరిగితే మాత్రం ఉత్తరాంధ్రకు వచ్చే మన వైపు వచ్చే పనులు అక్కడికి వెళ్ళే అవకాశం ఉంది, ఒకవేళ ధర మన దగ్గర ఎక్కువగా ఉంటే. దీనికి 2 రిప్లై కామెంట్లు వచ్చాయి. వెరీ లాస్ట్ స్టాక్ ఇన్ శివపురి, ఇండోర్ అండ్ అహ్మదాబాద్. టమోటా రేట్స్ ఆర్ ఎండింగ్ స్టేజ్. మెసేజ్ వచ్చింది. ఇక దాదు తాగారు, నార్త్ సైడ్ జనవరి 20 ఎండింగ్కి అవుతాయి, మరి మార్చిలో స్టార్ట్ అవుతాయి. ఛత్తీస్గఢ్, జైపూర్లో ఎండింగ్ స్టేజ్ తోటలు. జనవరి 20కి ఎండింగ్ అవుతాయి, మార్చిలో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. ఎస్, మార్చి, ఏప్రిల్, మే, దరిదాపు వాళ్ళు మే వరకు కాయలు ఉంటాయి వాళ్ళకు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే సిద్ధు గారు, జనవరిలో ప్లాంటేషన్ చేయకండి, నార్త్ సైడ్ ప్లాంటేషన్ జరుగుతుంది.
అదే అన్న మనకు సీజన్ అంటేనే వాళ్ళ కాయలు అయిపోయిన తర్వాత మే నెల చివరిలో కానీ జూన్లో కానీ స్టార్ట్ అవుతాయి. ఒకప్పుడు ఎప్పుడన్నా అక్కడ ప్లాంటేషన్ తక్కువగా ఉంటే ఇంకా కొన్ని రోజులు ప్లాంటేషన్ జరగడం మళ్ళీ కొన్ని రోజులు దిగుమతి రావడం జరుగుతుంది. ప్రస్తుతం కూడా ధరలు బాగానే ఉన్నాయి కాబట్టి బహుశా ప్లాంటేషన్ జరగవచ్చు ఇప్పుడు అక్కడ. ఆర్ యూ ష్యూర్? ఈజ్ ఇట్ ట్రూ ఆర్ నాట్? కార్తీక్ గారు మీరు చెప్పింది నిజమేనా అని నేను అడుగుతున్నాను. ఇక మనం దీనికి రిప్లై రాలేదు. ఇక మనం మరొకటి పరిశీలిస్తే అన్నా రైతులు భయపడ్డారన్నా అప్పుడు జనవరి, ఫిబ్రవరి, మార్చ్ రేట్స్ ఉండకపోవడంతో. ఎస్ నిజమే. అందుకే ఈసారి దిగుమంటే ప్లాంటేషన్ జరిగింది కానీ తుఫానులు ఈ వాతావరణంలో భారీ వర్షాలు నమోదు కావడం దానివల్ల దిగుమతి తగ్గిందన్న భయపడినా కూడా ప్లాంటేషన్ బాగానే జరిగింది. ఈ వర్షాలు తుఫాను ఏమీ లేకుండా ఉంటే చాలా వచ్చేది దిగుమతి. ఇక సుధాకర్ గారు ఏమి సంబంధం భయ్యా? పండుగలకి టమోటాకి ఏమి సంబంధం? ఇప్పుడు కూడా పండగైనా మరి రేట్స్ ఎందుకు పోతున్నాయి అన్నా? ఏదన్నా కార్యము పండుగ ఉంటే వాడకం ఎక్కువగా ఉంటుంది. పండుగలతో సంబంధం ఉంటుందన్న సంబంధం లేదు మనం ఎలా చెప్పగలము? ఇప్పుడు ఎందుకు రేట్స్ ఉన్నాయో పండుగలు లేవు కదా అని మీరు అంటున్నారు. బాగానే ఉంది. ఇప్పుడు దిగుమతులు పెద్దగా లేవు. బయట మామూలు ఉంటుంది కదా, హోటల్స్ ఉంటాయి, టూరిస్ట్ ఏరియాలు ఉంటాయి, హాస్టళ్ళు, కాలేజీలు, స్కూళ్ళు ఇవన్నీ ఉంటాయి కదన్నా. స్టాకును బట్టి డిమాండ్ బట్టి ధర ఉంటుంది. పండగలకు టమాటా ధరలకు సంబంధం ఉంటుందన్న మీరు పొరపడుతున్నారు. గుర్రంకొండ 1200 టాప్. నిజమే. ఇది నేను వచ్చిన కామెంటు ఆరంభం 1150 వెళ్ళింది. ఆ తర్వాత 1200 గుర్రంకొండ మాట ఇవాళ కూడా 1200 వెళ్ళింది. ఓపిరెడ్డి గారికి రిప్లై ఇచ్చారు. అన్నా మీరు చెప్పేది నిజమేనన్నో. పండుగలకు టమాటాలు తినేది, పండగలు లేకపోతే టమోటాలు అస్సలు తినరా? ఏమి చెప్పితిరి? పండగలకు మార్కెట్కు ఏమి సంబంధం? మీరు తమిళనాడు వెళ్ళి చూడండి. 13, 14, 11, 10, 11, 12, 13 అమ్మకాలు బాగా ఉంటుంది. 14, 15 నెమ్మదిస్తాయి. 16, 17 అక్కడ ఏమాత్రం రాదు అక్కడికి జనాలు. పండుగలకు, అమ్మకాలకు, పెళ్ళిళ్ళకు ఇంత సంబంధం ఉంటుందన్న. ఇక మన మరొకటి పరిశీలిస్తే అన్నా సెకండ్ లైక్ నాదే దేవరాజు గారు. ధన్యవాదాలు సోదర. ఇక నిరంజన్ రెడ్డి గారు కోలార్ మార్కెట్ వచ్చే కాయలు దాదాపు మదనపల్లికి మార్కెట్కి వచ్చే కాయలు ఎక్కువ శాతం. మరి రైతులు ఎందుకు అంత దూరం వెళ్ళడం? 10 రూపాయలు కలిసి వస్తుంది కదా అనే ఉద్దేశంతో చిన్న బాక్సులు పెట్టి కోలార్ మాదిరి గ్రేడింగ్ చేస్తే పూర్వం మదనపల్లికి వస్తుంది. ఖచ్చితంగా చిన్న బాక్సులు పెట్టినా ఇప్పుడు చేస్తున్నట్లు గ్రేడింగ్ చేస్తే మాత్రం మాత్రం మార్పు రాదు. సూపర్ సోదర. ముఖ్యంగా గ్రేడింగ్ మాత్రం మార్కెట్లో ఉండరాదు. తోట దగ్గర తెచ్చిన బాక్సులు తెచ్చి తిప్పితేనే మార్కెట్కు పూర్వ వైభవం వస్తుంది. ఆసియాలో బిగ్గెస్ట్ మార్కెట్ పేరు నిలబడుతుంది. అటు రైతులకు మరియు ఇటు మార్కెట్ మరియు వ్యాపారస్తులకు, మండీ యజమానులకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, లారీ యజమానులకు, డ్రైవర్లకు, కూలీలకు అందరికీ కూడా లాభం చేకూరుతుంది. నిరంజన్ రెడ్డి గారు చాలా చక్కని సలహా సూచన చేశారు రైతులకు. మదనపల్లి మార్కెట్ తరఫున మీకు శతకోటి వందనాలు. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. భవదీయుడు సయ్యద్ షహతాజ్. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు. ధర్మో రక్షతి రక్షితః. అన్నదాత సుఖీభవ.